నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చివరిలో రామాయణం గురించి చిన్న ప్రశ్న ఉంటుంది. సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మంచి మాట. నీకు కావాలన్నది సాధించుకోవాలనుకుంటే నీలో ఉన్న శక్తిని విశ్వసించాలి. నీ భయం తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పాలి. అప్పుడు భయం పారిపోతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 19, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:29. చంద్రోదయం మధ్యాహ్నం 2:59. చంద్రాస్తమయం తెల్లవారుజామున 3:43. తిథి ఏకాదశి రాత్రి 8:05 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం మక ఉదయం 10:53 వరకు. తదుపరి పుబ్బ. కరణము వనిజ ఉదయం 6:47 వరకు. తదుపరి విష్టి. రాత్రి 8:05 వరకు. తదుపరి భవ. యోగము వృద్ధి రాత్రి 1:40 వరకు. తదుపరి ద్రవము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:41 నుండి 12:15 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుండి 4:56 వరకు. గుళిక కాలం ఉదయం 7:34 నుండి 9:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:20 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:40 నుండి 1:30 వరకు. వర్జ్యం రాత్రి 7:59 నుండి 9:47 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:24 నుండి 5:12 వరకు. అమృత గడియలు ఉదయం 8:14 నుండి 10:02 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:40 వరకు. ఏప్రిల్ 19 శుక్రవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 8:05 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి. ఏకాదశి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఉన్న ముహూర్తాలు మఖా నక్షత్రయుక్త కన్యా లగ్నమందు వివాహం చేయడానికి ముహూర్తము గురువారం రాత్రి 12:43. తెల్లవారితే శుక్రవారం ఉదయం 10:56 వరకు వివాహానికి ముహూర్తము ఉన్నది. అలాగే వాహన ముహూర్తము సూర్యోదయం నుండి ఉదయం 10:56 వరకు ఉంటుంది. ఇంకా ఉదయం 10:53 నుండి మొదలయ్యే పుబ్బ నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఉదయం 6:47 నుండి మొదలయ్యే విష్టీకరణం రాత్రి 8:05 వరకు ఉంటుంది. విష్టీకరణ సమయము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈరోజు ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. ఈరోజు పండుగ దాని ప్రత్యేకత కామాద ఏకాదశి. మనకు ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకతను చోటు చేసుకుని ఉంటుంది. అందులో చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామాద ఏకాదశి, దీనినే దామన ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. ఇది పాపాలను హరిస్తుంది. వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామాద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు అని చెబుతుంటారు.
స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు. ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీ నారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి శ్రీ లక్ష్మీ నారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. కామాద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీలు సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతుంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు. నిన్న మీమడిగిన ప్రశ్నకు సమాధానం. రామాయణములో హనుమంతుడు లంకా ప్రయాణం చేయడాన్ని సుందరాకాండ అని పిలుస్తారు. ఈరోజు ప్రశ్న: విష్ణుమూర్తి అవతారంలో సుదర్శన చక్రం రామావతారంలో ఎవరిగా రాముడి తోడు ఉండెను? సుగ్రీవుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఇతరులకు సలహాలు ఇవ్వడంలో జాగ్రత్తలు పాటించండి. వృషభ రాశి: ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయి. మిథున రాశి: అవసరాలకు సొమ్ము సమకూరడం విశేషం. సుఖ సంతోషాలతో గడుపుతారు. కర్కాటక రాశి: ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు తప్పవు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. సింహరాశి: ఒక సమాచారం మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. కన్య రాశి: ముఖ్య నిర్ణయాలు మార్చుకుంటారు. వివాహాది వేడుకలలో కొన్ని ఇబ్బందులు. తులారాశి: డబ్బు అందక ఇబ్బందులు ఎదురవుతాయి. తరచూ ప్రయాణాలతో అవస్థలు పడతారు. వృశ్చిక రాశి: మీ పట్ల కుటుంబ సభ్యులు మరింత వ్యతిరేకత చూపుతారు. ధనుస్సు రాశి: ఇంటా బయట నిర్మోహమాటంగా మీ అభిప్రాయాలను చెప్తారు. మకర రాశి: కొంత సొమ్ము సమయానుసారం అందుతుంది. కుంభరాశి: ఉద్యోగ అన్వేషణలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి విషయంలో నైరుష్యం తొలగుతుంది. మీనరాశి: వాహనాలు నడిపేవారు నిదానమే ప్రధానమనే సూక్తిని అనుసరించడం మంచిది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.